భారతీయ సమాజానికి ఆత్మ వంటి పురాతన సంస్కృతి సంప్రదాయాలైన సంగీత నృత్య కళలను విశ్వవ్యాప్తం చేసి భవిష్యత్ తరాలకు అందించాలని సీఈఓ శ్రీ శేషశైలేంద్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఎస్వి నాదస్వరం డోలు పాఠశాల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళామందిరంలో కళా వైభవం పేరిట నిర్వహిస్తున్న దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, మన వేదాలలో ఉన్న పురాతన కళలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భారతదేశం భరతనాట్యం, కూచిపూడి తదితర నాట్యాలు సంగీత వాద్య కళల సమూహమన్నారు. భారతీయ జీవన విధానం మన సంస్కృతిపై ఆధారపడి ఉంటుందని, మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టిన సనాతన మహర్షులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మన వేదాల్లోని సంస్కృతిని కళాకారులు ఏ విధంగా ప్రదర్శించాలి తదితర అంశాలను వివరించారు. అంతకుముందు పద్మశ్రీ శ్రీ యల్లా వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, ప్రపంచానికి ఎంతోమంది కళాకారులను అందించిన ఎస్వి సంగీత నృత్య కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీ విద్య, వైద్య, సంగీత రంగాలలో విశేష కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం త్రిపురనితరకు చెందిన ఆర్ఎల్వి ప్రభుత్వ సంగీత మరియు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు వీణ, వేణువు, మృదంగం, వయోలిన్, ఘటం వాద్యాలతో పంచవాద్య సంగీతాన్ని లయబద్ధంగా ప్రదర్శించారు. అంతకుముందు మద్రాస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమలత బృందం గాత్ర సంగీతం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి శశికళ శిష్య బృందం శ్రీకృష్ణ లీలావిలాసం నృత్య రూపకం ప్రేక్షకులను రంజింపజేసింది. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల తిరువయ్యూర్ విద్యార్థులు నాదస్వర, వీణ, వయోలిన్, మృదంగం, డోలు వాయిద్యముల సంగీతం ఆహుతులను మైమరపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్యులు ప్రదర్శించిన శ్రీరామ కథాసారం కూచిపూడి నృత్య రూపకం రంజింపజేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, డీఈఓ డాక్టర్ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా ముద్దుబాల, సంగీత నృత్య కళాశాల ఎస్వి నాదస్వరం డోలు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక కళాప్రియులు పాల్గొన్నారు.